హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా అనేక మంది తల్లులు బిడ్డకి జన్మనిచ్చి ఉంటారు. అందులో మగబిడ్డ జన్మించిన తల్లికి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉండుంటారు. ఆడపిల్లకి జన్మనిచ్చిన తల్లులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో చాలా తక్కువ మంది మాత్రమే సంతోషపడతారు. ఎందుకంటే కనీసం ఇప్పుడు వరకు పిల్లలు లేరు కదా, ఆడపిల్ల అయినా పుట్టిందని. ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్, నేను అందరి గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక పక్కన బిడ్డకి జన్మనిచ్చే విషయాన్ని పక్కన పెడితే, ఇంకొక పక్కన ఇద్దరు స్టూడెంట్స్ కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయటానికి చాలా తిప్పలు పడుతున్నారు. ఈరోజు ఒక అబ్బాయి లవ్ సక్సెస్ అయింది. వెంటనే అతను ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా నాకు అంతకు మించిన సంతోషం ఏమీ లేదు అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నాడు. బట్ ఆ అమ్మాయి అతను లవ్ రిజెక్ట్ చేసింది. ఆ లవ్ రిజెక్ట్ చేసిన బాధ నుంచి ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అని కుమిలిపోతూ ఆ అమ్మాయినే తలుచుకుంటూ మనోవ్యాధికి గురయ్యి పిచ్చి పట్టిన వాడిలాగా ఉన్నాడు. ఒక పక్కన హ్యాపీనెస్, ఒక పక్కన బాధ, ఇంకొక పక్కన జన్మ. వీటిలన్నిటిని బేరీజ్ వేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆడవాళ్ళు లేనిదే మగవాడికి మనుగడ లేదు. అయితే హ్యాపీనెస్ కానీ బాధ కానీ ఏదైనా కానీ ఇది సృష్టి మనం అనుకుంటున్న విషయం కాదు, లేదా ఏదన్నా ఆచారం కాదు. ఇది 100% కరెక్ట్. ఎందుకని నేను చెప్తున్నానంటే, ఈ సృష్టిలో మనిషిని సృష్టించిన ఆ భగవంతుడు ఆడవాళ్ళకి రెండు అతి కష్టమైన, క్లిష్టమైన, రెండు అద్భుతమైన దశలను ప్రవేశపెట్టాడు వాళ్ళ పుట్టుకతో పాటే. ఒకటి వాళ్ళు మెచ్యూర్ అవటం, రెండోది వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం. ఈ రెండిట్ల గురించి నేను అంత మీకు వివరించాల్సినంత అవసరం ఉండదు. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి నేను డీప్గా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకని కష్టమైన, క్లిష్టమైన దశలు అన్నానంటే, మెచ్యూర్ అయిన కాడ నుంచి ఆడవాళ్ళకి ఇంకా వాళ్ళ శారీరకంలో వచ్చే మార్పుల కాడ నుంచి, మానసికంగా వచ్చే మార్పుల కాడ నుంచి కష్టమైన, క్లిష్టమైన దశలే. అవి ఎంతకాలం ఉంటాయి అనేది వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే, ఈ రోజుల్లో ముహూర్తం పెట్టుకొని గంటలు, నిమిషాలు, సెకండ్లు కూడా మనమే నిర్ణయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ టయానికి సిజేరియన్ చేయండి అని చెప్పి సింపుల్గా చేపించుకొని డెలివరీ చేపించుకొని వచ్చేస్తున్నాం. ఇది మాకంటే ముందు తరం ఉన్న జనరేషన్ గురించి ఒక్కసారి ఆలోచిస్తే, బిడ్డకి జన్మనివ్వటం అంటే తల్లికి రెండో జన్మ ఎత్తినట్టు. ఒక్కొక్కసారి బిడ్డకి జన్మనిచ్చే క్రమంలో తల్లి చనిపోయేది, ఒక్కొక్కసారి చనిపోయిన బిడ్డని జన్మనిచ్చి తల్లి కూడా కుమిలిపోయేది, కొన్నిసార్లు తల్లి బిడ్డ కూడా కోల్పోయే సంఘటనలు కూడా ఉండేవి. ఇవన్నీ దాటుకొని ఒక ఆడపిల్లకి గనక జన్మ ఇచ్చినట్లయితే ఆ అమ్మాయికి నిత్యం చావే. ఎందుకనంటే అప్పుడు ఆచారం అలా ఉండేది. ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా వారసుడు మగవాడు ఒకడు ఉండాలి అనేది మన ఆచారం ప్రకారం పెద్దలందరూ నిర్ణయించారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరూ ఆడపిల్ల పుట్టిందంటే ఏదో తప్పు చేసినట్టు
ఫీల్ అవుతూ బాధ అవుతూ నలుగురిలోకి వెళ్ళటానికి సిగ్గుపడేవాళ్ళు. ఎందుకంటే పక్కన వాళ్ళు అడిగే మాటలు బట్టి, ఎరా నీకు ఇంకా ఎప్పుడు వారసుడు కలుగుతాడురా అని అడిగే మాటలు బట్టి. అయితే బిడ్డనవటానికి మగవాడు ఆడవాడు కారణం అని తెలిసినా సరే ఆడవాళ్ళకే నిందలు, ఆడవాళ్ళకి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే మనిషి యొక్క నిజమైన జన్మస్థలం ఏదైనా అడిగితే ఆమె యొక్క గర్భస్థలం. ఎందుకనంటే తండ్రి ఆడపిల్ల పుట్టిందని ఆవిడ చెదరించుకోవచ్చు, వదిలించుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వేరే పెళ్లి చేసుకోవచ్చు, ఈవిడ ఇంటి నుంచి గెంటేయవచ్చు. కానీ తాను జన్మనిచ్చిన బిడ్డ ఆడైనా మగైనా ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకపోయినా 4 ఇళ్లలో పని చేసైనా ఆ బిడ్డని ప్రయోజకురాలుగా చేసేది తల్లి. కాబట్టి ఆ యొక్క ఘనత, పుట్టుక యొక్క ఘనత అనేది తల్లికి మాత్రమే ఉంది. అందుకే తల్లిని దేవతగా పూజిస్తున్నారు. ఈ రోజు కూడా దేవత అని అంటారు. ఎందుకనంటే ఆ వరం ఒక్క తల్లికి మాత్రమే, అదిను ఆడవాళ్ళకి మాత్రమే ఉంది. మరి ఈ రోజుల్లో చూస్తున్నాం, గర్భంలో ఉండే ఆడపిల్లని తెలిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ పేరుతో ప్రాణం పోసుకుంటున్న శిశువుని ముక్కలు ముక్కలుగా కట్ చేపిచ్చేస్తున్నాం. లేకపోతే పుట్టిన బిడ్డ ఆడపిల్లని తెలిసి వాళ్ళ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, ఇంతకు ముందు ఒక 2-3 ఆడపిల్లలు ఉన్నా మగవాళ్ళ కోసం ఇంకొకసారి చూద్దామని చెప్పి చూసిన వాళ్ళు ఆసారి కూడా ఆడపిల్ల పుడితే ఇంకా భరించటం కష్టం అనుకొని ఆ పిల్లని రోడ్డు మీద చెత్త కుప్పలో పడేస్తున్నారు, లేకపోతే మన బాత్రూమ్ కమ్మోడ్లో పడేసి చంపేస్తున్నారు. ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మాతృ దినోత్సవం అనేది ఒక ఫార్మాలిటీగా చేసుకుంటున్న మనం ఆడవాళ్ళకి ఎంత విలువిస్తున్నాం అనేది మనకి తెల్లారి ప్రొద్దున లెగిసిన కాడి నుంచి మన ఇంటిలో కనపడేది మన తల్లో, మన చెల్లో, మన అక్కో, మన కూతురో ఎవరో ఒక ఆడవాళ్ళ లేకపోతే వాళ్ళకి అనారోగ్యం వచ్చి మంచం మీద పడినా, లేదా ఏదన్నా ఊరు వెళ్ళినా ఆ ఇల్లు నిర్జీవమైన ఒక ఎడారిలా ఉంటుంది. ఎక్కడ ఏముంటాయో తెలియదు, ఏమి చేసుకోవాలో మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో భార్యల మీద అనేకమైన అవాకులు చవాకులతో కూడిన డైలాగులు, మా భార్య ఊరెళ్ళిపోతే బాగుండు అని రకరకాలైన రీల్స్ చేస్తూ ఉంటారు. కానీ అవి ఓన్లీ కామెడీ పర్పసే కానీ నిజంగా మనిషి యొక్క మనసులో నుంచి వచ్చిన ఇంటెన్షన్ మాత్రం కాదు. The reels only for views only and for entertainment only. But real thing is, ఆడవాళ్ళు లేకపోతే మగవాడు బతకటం అనేది ఇంపాసిబుల్. ఎందుకని అంటున్నానంటే, నువ్వు ఎటువంటి స్టేజ్లో ఉన్నా, నువ్వు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా, అనుక్షణం నీకు తోడుండి నీకు ధైర్యం చెప్పి నిన్ను ఒక ప్రయోజకురాలుగా చేసే ఆ తల్లిని, నువ్వు ప్రయోజకుడు అయిన తర్వాత ఆ తల్లికి ఎటువంటి గౌరవం దక్కుతుందో ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచం బాగా అభివృద్ధి చెందింది, ఎంతో డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాం. బట్ స్టిల్ ఎంతో మంది ఉన్నవాళ్ళు, పేదరికంలో ఉన్నవాళ్ళు కాదు, ఉన్నవాళ్ళు కూడా తల్లిని అనాథాశ్రమంలో వదిలేసే వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన తర్వాత అడ్డుగా ఉందని ఇంట్లో నుంచి భార్య మాటలని గెంటేసే వాళ్ళు ఉన్నారు. ఆస్తిపాస్తులు రాయకపోతే అవసరమైతే చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవి నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని మాత్రమే వార్తల్లోకి వస్తాయి, కొన్ని మాత్రం వార్తల్లోకి రావు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆడవాళ్ళు పుడితే ఒప్పుకొనిది భర్త తరపున్న అమ్మ గాని ఆడపడుచులు గాని, వాళ్ళు కూడా ఒక ఆడవాళ్లే.
మరి వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందని ఒక్కసారి ఆలోచిస్తే పిక్చర్ మొత్తం కనపడుద్ది. ఫైనల్ గా ఇలా అందరూ ఆడవాళ్ళు వద్దు, మాకు మగ పిల్లలే కావాలని అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు, నేను ఒక్కడే అనుకుంటున్నాను కదా, మిగతా వాళ్ళందరూ అనుకోరు కదా, నేను ఒక్కడే అనుకున్నంత మాత్రాన ఆడపిల్లలు తగ్గిపోతారా అని అనుకోవచ్చు. అందు గురించే అనేక స్టేట్లలో కానీ దేశాల్లో కానీ మగవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఆడపిల్లలు తక్కువైపోతున్నారు. ఎందుకంటే మనం చంపేస్తున్నాం, అబార్షన్ చేపించేస్తున్నాం. దీని పర్యవస్థానం ఎలా ఉంటుందంటే, మగవాళ్ళకి పెళ్లి చేయటానికి వచ్చేటప్పటికి ఆడవాళ్ళనే వాళ్ళే దొరకకపోతే మన పుట్టిన బిడ్డలకి, మగబిడ్డలకి ఎవరినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. రియల్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇది జోక్గా కాదు. ఆడవాళ్ళు గనక లేకపోతే మీకు పుట్టిన బిడ్డలకి ఎవరినిచ్చి పెళ్లి చేస్తారు? అట్ ద సేమ్ టైం నీ తల్లి లేకపోతే నీ జన్మ లేదని తెలుసు, ఆవిడ లేకపోతే నీ మనుగడ లేదనే తెలుసు. కానీ ఈ రోజుల్లో ఈ డెవలప్మెంట్ అయిన దాంట్లో మనకు కనపడే ఒక్క విషయం ఏంటంటే, ఇది వరకు మగవాడు మాత్రమే సంపాదిస్తాడు, ఆడది ఇంటి పనులు మాత్రమే చెయ్యాలి అనే ఒక ఆచారం ఉండేది. దాన్ని బ్రేక్అవుట్ చేసింది. అది చాలా అప్రిషియేటబుల్ థింగ్. ఎందుకనంటే మగవాడి కంటే అత్యున్నతమైన పదవుల్లో, అత్యున్నతమైన శాలరీస్ తో ఉన్న పోస్టులన్నీ ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఇప్పుడు లేడీసే వెళ్తున్నారు. అంటే వాళ్ళు మనల్ని డామినేట్ చేసేసారు. మనల్ని మీన్స్ మగవాళ్ళని డామినేట్ చేశారు. పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లల్ని జన్మనిస్తున్నారు, వాళ్ళు బాగోగులు చూసుకుంటున్నారు, మన బాగోగులు చూసుకుంటున్నారు. అండ్ ప్రపంచం డెవలప్ లో ఆడవాళ్ళ యొక్క పాత్ర ఉంది. అది ఎంత కష్టమైన క్లిష్టమైన రంగము అని తెలియజేయటానికి మొన్న మన ఇండియా పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్లో జరిగినప్పుడు 2 మహిళా అధికారులు వార్తల్లో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయారు. వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని తలుచుకుంటే ఆడవాళ్ళ యొక్క స్టేజ్ ఏ లెవెల్లో ఉందో మనం ఊహించుకోవచ్చు. అటువంటి స్థితిలో ఉన్న ఆడవాళ్ళని ఇంకా కొంతమంది పాత దూరంలోనే ఉంటూ ఇంకా వాళ్ళని ఆడపిల్లంటే ఒక డిస్క్రిమినేషన్ చూపిస్తూ ఉంటూనే స్టేటస్ల్లో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు పెట్టుకునేది వాళ్లే, ముందు తెలియజేసేది వాళ్లే. మరి అటువంటప్పుడు ఆ తల్లికి నిజమైన సంతోషం కలుగుద్దా? నిజమైన సంతోషం కలగాలంటే ఎప్పుడు నువ్వు సమానంగా చూసినప్పుడు, నీ ఆడవాళ్ళు లేకపోతే ఈ సృష్టికి మనుగడ లేదు, మరొక జన్మంటూ ఉండదని తెలుసుకున్నప్పుడు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారంలోనే జరుపుకోక్కర్లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం అనుక్షణం జరుపుకోవచ్చు. థ్యాంక్ యూ.